నా కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒకటి నిర్మించలేదు. ఎవడు రాజధాని నిర్మించిన నా కొడుకు ఎవడు? ఈ భారతదేశం ఒకటి చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మించలేడని చెబుతున్నారు. అసలు రాజధాని నిర్మించినాడు ఎవడో ఒకటి చూపించమనండి. ఈ భారతదేశ చరిత్రలో రాజధానిని నిర్మించినటువంటి బొఫ్ఫన్ గారు ఎవడో ఒకటి చూపించమనండి. ఎందుకంటే రాజధాని నిర్మించరు. రాజధాని అని దానికి పేరు పెట్టి అక్కడ ప్రభుత్వం కార్యక్రమాలు నడుపుతూ అసెంబ్లీలో సెక్రటరియట్ అయ్యి ఉంటే అక్కడ ఆ ప్రాంతం ఒక సిటీగా అభివృద్ధి చెంది ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడు 400 సంవత్సరాల నాటి చరిత్ర అండి. బెంగళూరు ఎప్పుడు, కలకత్తా ఎప్పుడు, ఢిల్లీ ఎప్పుడు, బాంబే ఎప్పుడు, ఇవన్నీ కూడా 400-500 సంవత్సరాల చరిత్ర. ఆ చరిత్రను తీసుకొచ్చి హైదరాబాద్ నిర్మించా, బెంగళూరు నిర్మించా, వీటిలాగా నేను అమరావతి నిర్మిస్తా అన్నటువంటి సొల్లు కబుర్లు చెబుతున్నాడు. వీటన్నిటిని కూడా నమ్మొద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త హామీలు ఇస్తాకొచ్చాడు. వాటిల్లో డ్వాక్రా మహిళలకి రుణమాఫీ 2వ సంతకం పెడతానని చెప్పాడు గత ఎన్నికల్లో 2014లో. ఎవరికన్నా డ్వాక్రా రుణం మాఫీ చేశాడా? ఇక్కడ ఉన్నటువంటి రైతులకి 87,000 కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నటువంటి రుణాన్ని రద్దు చేస్తా అని చెప్పాడు. ఎవరికన్నా రద్దు చేశాడా? బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఏ ఇంట్లో ఉన్న ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఆయన చెప్పినటువంటి మెయిన్ వాగ్దానాలు జాబ్ వస్తే, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఏ ఇంట్లో ఉన్న ఉద్యోగం వచ్చిందా? అదేవిధంగా 87,000 కోట్ల రూపాయలు రైతులకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. ఎవరు రుణమన్నా మాఫీ చేశాడా? డ్వాక్రా మహిళకి 21,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేస్తానని చెప్పాడు. మాఫీ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఉన్నటువంటి 25,700 కోట్ల రూపాయల అప్పుని 4 దఫాలకు ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడే లేదా? అదేవిధంగా 40 సంవత్సరాలు దాటినటువంటి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి సంవత్సరం 18,750 రూపాయలు ఇస్తాను, 75,000 రూపాయలు 5 సంవత్సరాలు అన్నాడు. ఇచ్చాడే లేదా? ఆయన వచ్చినాక పెన్షన్ పెంచుతూ వెళ్ళి 3,000 చేస్తానని చెప్పాడు. 3,000 రూపాయలు చేసాడే చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని దాన్ని బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి ఆయన అమలు చేసినటువంటి చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా వచ్చిందని ఎక్కడతగ్గ ట్రై చేయాల, ఆర్థిక పరిస్థితులు బాగాలేదని ఎక్కడతగ్గ ట్రై చేయాల, చెప్పినటువంటి డేట్కు 2 రోజులు వెనక ముందు పూర్తిగా ఆయన చెప్పినటువంటి మాటకు నిలబడినటువంటి వ్యక్తి. రైతు భరోసా ఇస్తాడు 12,500 4 సంవత్సరాలు ఇస్తాడు, అంటే 50,000 ఇస్తాడు. కేంద్ర ప్రభుత్వం ఒక 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక వస్తుందని చెప్పి వాటిని కూడా కలిపి 13,500 రూపాయలు చేసి 5 సంవత్సరాలు ఇచ్చాడు. 12,500 4 సంవత్సరాలే చెప్పి 13,500 చేసి 5 సంవత్సరాలు ఇచ్చాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 16,000 రూపాయలని కూడా ఇంకొక 1,500 రూపాయలు కలిపి మీకు ఇచ్చాడు ఆయన. అంటే మిగుల్చుకోవాలి, మనం ఇంతవరకే చెప్పామన్నటువంటి ఉద్దేశం ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. ఇచ్చినటువంటి ప్రతి మాటనే నిలబెట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి అధికారం కోసం అర్థమైన అబద్ధాలు చెప్పేటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. ఈయన గెలిపించడానికి ఆ పవన్ కళ్యాణ్ గారు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు. ఆయనకి చెప్తాడు సిద్ధం అని మనం ఒక మీటింగ్లు పెడుతున్నాడు ఆయన. మా గుడివాళ్ళ పక్కనే యుద్ధం అని పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి వినాలు పెట్టారు. నాకు అర్థం కాల. మేము సిద్ధం అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం, వీళ్ళు యుద్ధం ఎక్కడ, వీళ్ళని పోటీ చేస్తారా అని చెప్పి ఎంక్వైరీ చేయరంట గుడివాళ్ళలో. మరి ఇంక యుద్ధం ఏంటి? ఎవరితో చేస్తారు యుద్ధం? చంద్రబాబు నాయుడు సై అని రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి గారు బొమ్మేసి పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్నెళ్ళి సై లేదు బొయ్యి లేదు అని తీసి పక్కన భార్యమన్నాడు, మా నాయుడు పోటీ చేస్తాడని. అసలు ఆడు ఎవడు యుద్ధం చేస్తాడు, ఎవడు సై, ఎవడు సంసిద్ధం, ఎవడెక్కడ పోటీ చేస్తాడు కనీసం వాళ్ళకన్నా తెలుసా? సిద్ధం అంటే ఏంటి? ఫైట్ చేయటం అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ కడతామా? ఏం సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే నేను సిద్ధంగా ఉన్నా 170 చోట్ల అభ్యర్థులను పెట్టి పోటీ చేయటానికి నేను ఒక్కనే వస్తాను, నేను మంచి చేశాను భావిస్తే నాకు ఓటేస్తారు, లేకపోతే ఏ అవసరం లేదని చెప్పి నేను సిద్ధమని చెబుతున్నాడు. మరి మీరు దేనికి సిద్ధం? మీరు ఎక్కడ ఎవరు పోటీ చేస్తాడో తెలుసా? ఎన్ని సీట్లు ఎవరు తీసుకుంటాడో తెలుసా? ఎవరి మీద ఎవరు పోటీ చేస్తాడో తెలుసా? ఏమి తెలవకుండా దేనికి సిద్ధం, దేనికి ఫ్లెక్సీ అక్కడ ఫ్లెక్సీ కడతాక. కాబట్టి ఇవన్నీ ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, మీ ఆశీస్సులు ఉన్నాయి,
మీరే స్టార్ క్యాంపెయిన్లు అవ్వమని చెప్పి చెబుతున్నాడు. తప్పకుండా మేమైతే సిద్ధంగా ఉన్నాం. పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని నమ్ముతున్నాం. ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను చెప్పుకుని మాకు ఓటేయమని చెప్పి అడుగుతాం. మీరు దీవిస్తే ఆ కుర్చీలో కూర్చుని ఇంతకు 10 ఇంతలో మీకు సేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటాడు. పదవి కోసం ఎవడ సంఖ, ఎవడ బూట్లు, ఎవడ కాళ్ళు నాకేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఆయన పులివందల పులి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కడుపున పుట్టినటువంటి వారసుడు. ఆయన పేరుని 10 ఇంతలు చేయటానికి ఆయన బొమ్మ పక్కన ఈయన బొమ్మ కూడా పెట్టుకోవటానికి ప్రజల గుండెల్లో రాజకీయ పార్టీ స్థాపించి మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దీవించాలని చెప్పి, ఆశీస్సులు అందించాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు దిగ్విజయంగా ఉంటుందని చెప్పి, మీ పిల్లల్ని మీకన్నా ఆయన బాగా చూసుకుంటాడు. మీ పిల్లలకి ఏ అవసరాలు ఉన్నాయో మీరు ఎంతవరకు చేయగలరో దాన్ని బట్టి దానికి 10 ఇంతలో ఒక ముఖ్యమంత్రిగా, ఒక వ్యవస్థను నడిపేటువంటి వ్యక్తిగా మీ పిల్లల కోసం పరితపించేటువంటి వ్యక్తి. మీ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏ పేదవాడు కూడా మరణించకూడదని చెప్పి, పేదవాడికి నాదైనా ఒకటే ప్రాణం, డబ్బులైనదైనా ఒకటే ప్రాణం. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.